గనక సరే, అల్లం ఎల్లుల్లిపాయలు ఉన్నాయి, మసాలా దినుసులు ఉల్లిపాయలు పట్రా. సరే, నువ్వు కోడి కోసి దూసే పని మీద ఉండవు, నేను ఇల్లు వచ్చేస్తాను. ఏ మళ్ళీ రావే. ఏమండి ఏమండి ఏంటి బాబు, నీకు పెసలుగా కావాలా? వద్దండి, కడుపంతా గందరగోళంగా ఉంది, ఎక్కడికి వెళ్ళాలో అర్థం కావట్లేదు, మీరేమన్నా చెప్తారా? వెనక పక్క బోధుంది, బోధిగట్టుకెళ్ళు, చూసి పురుగు పుట్ర ఉంటాయి, లాంతరట్టుకెళ్ళు. అలాగే పెగులు 20 అడిగితే 200 ఇచ్చాడు, 200 అడిగితే ఇచ్చేవాడేమో ఎత్తాడిస్తాడు. కాట్ల కొద్ది డబ్బు, కాసుల కొద్ది నగలు పెట్లో ఉన్నాయి కదా. మొహం అదోలా పెట్టుకున్నావు, పైకుంట పాళ్ళు ఆడొద్దన్నానని కోపమా? నేను అలాంటి చిన్న చిన్న విషయాల్ని పట్టించుకోను. ఈ మాటలకేం తక్కువ లేదు. నూరడం అయిందా? ఏయ్ బా మెత్తగా నూరే మాకే. అమ్మా, నువ్వెప్పుడైనా 20 రూపాయలు అయ్యే కాడ 200 ఇచ్చావా? అలాగివ్వటానికి నేనేమైనా పిచ్చిదాన్నేంటే? కదా, మరాడు 200 ఎందుకు ఇచ్చాడు? నాకెందుకు అది కట్టపడి సంపాదించిన సొమ్ము కాదనిపిస్తుంది. కట్టపడి కూడబెట్టానని చెప్పాడు కదే. కూడబెట్టిన సొమ్ము ఎవడన్నా ఇలా తేలిగ్గా తగలేస్తాడా? ఎవరిదో డబ్బు ఈడెగరేస్తున్నాడు. అది కట్టపడ్డ సొమ్ము కాదు, కొట్టుకొచ్చిన సొమ్ము. వినపడద్దే. ఇంట్లో లేడు, అవతలకెళ్ళాడు. అతను ఎలా సంపాదిస్తే మనకెందుకే? మనకెందుకని సూత్తా కూసుంటే ఎదుగు బొదుగు లేకుండా ఎక్కడున్నాళ్ళో అక్కడే ఉంటాం. మరి ఆడి దగ్గరున్న డబ్బు బంగారం మనయ్య అయితే అతని డబ్బు మనదెలా అవుద్దే? ఆడుంటే ఆడిది, ఆడే లేకపోతే ప్రసాదం మనందరికీ సేరాలన్నది విధని ఆడి చెప్పాడు. నీకేదో దయ్యం పట్టింది. అవునట్టింది, ఆశని దెయ్యం అట్టింది. నీకేంటి, ఏదెప్పుడు జరగాలో అప్పుడు జరిగింది. నా బాధ పట్టించుకునేవాడు లేడు, ఉప్పు కారం తిన్న ఒంటికి ఏం కావాలో అది లేదు. ఇంకా పచ్చిగా చెప్తే వినటానికి నీకు, అనడానికి నాకు ఇద్దరికి బాగోదు. మన కట్టాలన్నీ తీరడానికి ఒకటే దారుంది, ఆ దాన్ని సంపడం. ఏ వద్దే. ఇంత చెప్పాక కూడా నీ బుర్రకి ఎక్కకపోతే నీట్. ఈరన్నకి నా మీద కన్నుంది. మీరు చేసిన అప్పులు తీర్చడానికి నేనెళ్ళి ఆడుతూ పడుకుంటాను. అయితే అతన్ని చంపేద్దామంటావా? పొద్దున్న పొడుబొక్కులడు చెప్పింది విన్నావు కదా. ఆ దేవి మీకు వరమివ్వబోతోందయ్యా. మీ చేతికి రాబోయే ఆ మట్టి అట్టి మీకు చేయూత కాబోయే మహామట్టి. అదే కాదు, నా ఎడం భుజం మీద ఆడి కుడి చేతి మీద బల్లడింది. నువ్వే అనేదానివి కదా, బల్లి ఎడం భుజం మీద అడితే ధనలాభం, కుడి చేతి మీద అడితే మరణమని. ఆడి సావు మన చేతుల్లోనే ఉంది. అదే అదే విధి. మళ్ళీ నాకేదో భయంగా ఉందమ్మా. ఏమయ్యా? ధనియాల 100 గ్రాములు తెచ్చాను. ఇదేమంటుందో తెలుసా? కొత్తిమీర ఒక కట్ట,
కరివేపాకు కట్ట తెచ్చాను. నేనోటంటుంటే నువ్వోటి చెప్తావేంటి? లవంగాలు, దాల్చిన చెక్క, గసగసాలు కూడా తెచ్చాను. ఈ దాకుర్రాన్ని చంపేద్దామంటుంది. సంపేద్దాం. అనుకున్నంత తేలిక కాదు చేసేయడం. ఎత్తుక్కుంటూ వచ్చిన అవకాశం ఎందుకు వదులుకోవడం? నాకు కూడా ఆ ఏరన్న గడి కూడా వదిలించుకోవాలని ఉంది. బంగారం, ఓ తండ్రిగా నీకే ముచ్చట తీర్చలేదు. నీకు మంచి జరుగుద్దంటే ఏమన్నా చేస్తాను. ఆడాళ్ళుగా మీరు చేయాల్సింది మీరు చేయండి, మగాడిగా నేను చేయాల్సింది నేను చేస్తాను. వంటుండాడికింత ఎట్టి మీరింత తిని పడుకోండి. తెల్లారే కల్లా ఏమండి, మాటలో బాగా మునిగిపోయినట్టున్నారు. వాటిలో పడి నా కూర సంగతి మర్చిపోలేదు కదా? అది మసాలా దినుసులు తెచ్చాను కదా, లెక్క ఎంత అయిందో చెప్తున్నాను. మిగతా చిల్లరా చిల్లరా మీకు కూడా కల్పించాను కదండి. మీరేదో తెచ్చుకుంటా అన్నారు, తెచ్చుకోలేదా? వెళ్ళొస్తాను. తొందరగా వెళ్ళిరండి, మీరు వచ్చేసరికి కోడి కూర కాచుకొని ఉంటుంది. మీ పని మీరు కానివ్వండి, నేను వెళ్ళొస్తాను. అమ్మా, చంపడం గురించి మీ అభిప్రాయం ఏంటి? అదే ఇప్పుడు కోడిని చంపి తింటున్నాం కదా, దాని గురించి మీరేమనుకుంటున్నారని అడిగాను అంతే. సంపమని చెప్పింది మీరేగా. నేనే చెప్పాను అనుకో, కానీ మన ఆకలి తీర్చడానికి కోసం ఇంకో ప్రాణిని చంపడం తప్పేమో అనిపిస్తుంది. ఇప్పుడేంటి, వండితే తినరా? అయ్యయ్యో, ఎందుకు తినను? కబులు కాలక్షేపానికే, కడుపు కాల్చుకోవడానికి కాదు. కూర వండాలంటే కోడి సావాల్సిందే. అవుననుకో, కానీ అదే రుచి కోడిని చంపకుండా వస్తే ఇంకా బాగుంటది కదా. ఒకటి బతకాలంటే ఇంకోటి సావాల్సిందే. అదే సృష్టి. చిన్న పానిని పెద్ద పాని తింటది, పెద్ద పానిని ఇంకా పెద్ద పాని తింటది. మడిసి కూడా ఒక పానే. మడిసిని ఇంకో మడిసి తినే కాలం ఇంకా రాలేదు కదా. అందుకే మనకి కోడి దొరికితే కోడిని, మేక దొరికితే మేకని సంపుకొని తింటున్నాం. మీకంత ఇబ్బందిగా ఉంటే తినమాకండి. అయ్యయ్యో, నేను అలాంటి తప్పులు చేయను. ఏదో తినే ముందు ఒక 2 మంచి మాటలు మాట్లాడుకుంటే పాపం ఆ చచ్చిన కోడికి ఆత్మశాంతి కలుగుతుందని అన్నానంతే. మాట్లాడుతూనే ఉంటారా? మమ్మల్ని కూర వండనిస్తారా? ఓ, కూరే ముఖ్యం, మీరు కానివ్వండి. సుబ్బయ్య, నేను మా నాన్న ఒక చిన్న పందెం వేసుకున్నాం. ఆ పందెంలో ఎవరు గెలుస్తారో నువ్వే మాకు చెప్పాలి. రేపటి నుంచి నువ్వు తాగవని చెప్పి మా నాన్న, తాగుతావని చెప్పి నేను. ఇంతకు ఆ పందెంలో ఎవరు గెలుస్తారు? నేనా, నానా? మీ అబ్బాయి కొడుకులు ఇద్దరు కలిసి నన్ను ఏడిపిద్దాం అనుకుంటున్నారా? అది కాదబ్బాయ, బాధల్లో ఉండేవాడు తాగుతాడు, సంతోషంలో ఎందుకు తాగుతాడు అంటున్నాను నేను. తాగేవాడికి సంతోషం, బాధ, పుట్టుక, సావు ఇవే ఉండవని నేను. ఆపడేమి ఏదోగాల. నాకు అమ్మనండాకి మీకు హక్కుంది కానీ నన్ను ఆపడానికి లేదు. ఓ, ఇప్పుడు అర్థమైంది మీ మెలిక. ఏదో ఒకటి మాట్లాడి నన్ను తెగమగ పెట్టి
ఎక్కింది దిగిపోయేలా చేసి నా చేత ఎక్కువ తాగించాలని మీ ఆశ. అదంతా మన కాడ దొబ్బదు. ఇవాళ నేను ముఖ్యమైన పని చేయాలి. ముఖ్యమైన పని. ఆ పని చేయడానికి నేను తక్కువ తాగాలని నిర్ణయించుకున్నాను. తాగను. రాజు ఇంకో సీసా. మినపకోతుంది మంచి కూలి ఇప్పిస్తా. నువ్వు నీ కూతురు వస్తారా? వస్తాం. ఎన్నింటికి?